ఏ ఆంధ్ర అసెంబ్లీ సప్పసప్పగా నడుస్తుందబ్బా. అంతా అధికార పార్టీలదే. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే క్వశ్చన్లు అడుగుడు, వాళ్ళే ఆన్సర్లు చెప్పుకునుడు. వైసీపీ ఉన్నది కానీ బలగం తక్కువ. మళ్ళా జగన్ సార్ పోతలేడాయే. అట్లాని సప్పుడు కాకుంటూకుంటుండా అంటే 2-3 రోజుల కోపారి విలేకరుల మీటింగ్ పెట్టి గట్టిగానే ఆర్చుకుంటాండు. ఇక అలాగిది ఓదార్పు యాత్రతో పుట్టిన వైసీపీకి 15 ఏళ్లు పడ్డాయి. మా నాయన సీఎం సీట్ నాకే ఇయ్యాలని కాంగ్రెస్ తోని కొట్లాడి కొత్త పార్టీ పెట్టిన జగనన్న అఖండ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆంధ్రాకు అడ్రస్ మారి సైకిల్ తోటి సై అంటే సై అన్నాడు. ఓ పారి ఓడిపోయినా యాత్రల మీద యాత్రలు చేసి రెండో పారి బంపర్ మెజార్టీతో సీఎం సీట్ల కూకొని 3 రాజధానుల ముచ్చట ముంగడికి తెచ్చి పలసగాయిండు. ఎన్నో పథకాలు పెట్టినా ఏలువన్నీ పబ్లిక్ మెచ్చలే. నిరుటి ఎలక్షన్ లో 3 పార్టీల కూటమి చేతిలో మహా ఓటమి దక్కింది. 175 మంది కొత్త 11 మంది ఎమ్మెల్యేలే గెలిచిండ్రు. మరి ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేనందుకు అసెంబ్లీకే పోతలేడాడ మర్యాద ఇయ్యారని మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని. పార్టీ పవర్ పోవుడే కాదు, ఇంట్లో కూడా కీసులాటై అమ్మ సెల్లే దూరం జరిగిండ్రు. ఆల్రెడీ ముఖ్యమైన లీడర్లు జెండా కిందేస్తున్నారు, కొందరు అరెస్ట్ అయి జైలుకు పోతున్నారు. ఇంకో 4 ఏళ్లు మళ్ళీ ఓదార్పు యాత్రలు చేస్తే అప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏమవుతుందో గానీ జగనన్నకు పార్టీ పండుగ శుభాకాంక్షలు.